ప్రతి మనిషికి వైద్యం ఒక అవసరం. ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యుడి దగ్గరికి పరిగెళ్తారు. డాక్టర్ ఏ పరీక్ష చేసినా, ఏ చికిత్స చేసినా నమ్మకంతో చేయించుకుంటారు. బయటికి వెళ్తే మంచినీళ్ళు తాగడానికి వెనకాడేవారు కూడా డాక్టర్ రాసిన మందుని క్షణాల మీద వేసుకుంటారు. ఎందుకంటే వైద్యుడు ఒక నమ్మకం. అయితే ఈ నమ్మకాన్ని ఇప్పుడు పూర్తిగా ధనదాహం కమ్మేసింది. మందుల మాయాజాలం రోగుల జోబులు కొల్లగొడుతోంది. చికిత్స చేసే వైద్యుడి నుంచి పరీక్షలు చేసే సెంటర్లు, మందులమ్మే షాపులు అన్నిటినీ నాకేంటి అనే వ్యాపార సూత్రమే నడిపిస్తోంది. అందుకే తక్కువ ధరకు దొరికే జెనరిక్ మెడిసిన్స్ కూడా బడా బ్రాండ్ల ముందు వెలవెలబోతున్నాయి. వీటిని కొంటే రోగికి 4 డబ్బులు మిగిలే అవకాశం ఉన్నా కొనిపించే వ్యవస్థ మాత్రం కరువైపోతోంది. జనరిక్ మందులతో 300లకు పైగా ఆదా. ప్రత్యేక షాపుల ద్వారా విక్రయానికి ప్రభుత్వం యత్నాలు. కమిషన్లు పోతాయని వైద్యుల భయం. నాసిరకానివని చెప్తూ విక్రయాలకు అడ్డుపుల్ల. కమిషన్లు, గిఫ్ట్లు ఇచ్చిన కంపెనీలకే వైద్యుల వత్తాసు. బ్రాండ్ కాదు, ఔషధం పేరే రాయాలని గతంలోనే ఎంసీఐ ఆదేశాలు. అయినా పట్టించుకొని వైద్యులు. కార్పొరేట్ల రాకతో వైద్య ఖర్చులు అమాంతం పెరిగాయి. డాక్టర్లు, ఆసుపత్రుల ఫీజులు చెల్లించేటప్పటికే చుక్కలు కనిపిస్తాయి. మరి మందుల సంగతి? చిత్రం ఏంటంటే వీటికి బీమా కవరేజ్ కూడా వర్తించదు. మన దేశంలో డాక్టర్లు రాసిన మందులు కొనలేక రోగాన్ని దేవుడికే వదిలేసేవారు ఎంతోమంది ఉన్నారు. ఓవైపు ఆసుపత్రుల బిల్లు, కన్సల్టేషన్ ఫీజులంటూ రోగుల్ని బాధేస్తూ మందుల విషయంలో కూడా మాయాజాలం చేసేస్తున్నారు. తక్కువ ధరకే దొరికే జెనరిక్ మెడిసిన్స్ని సిఫారసు చేయరు. ఇదేంటని ఆసుపత్రులను ప్రశ్నిస్తే డాక్టర్లు ఏ మందులు రాస్తారన్నది తమ చేతుల్లో ఉండదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం జరుగుతోంది. డాక్టర్లు అయితే రోగుల ఆరోగ్యం తమ చేతుల్లో పెడతారు కనుక నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ మందులు సిఫారసు చేయలేవని చెప్తారు. ఫార్మా కంపెనీ ప్రతినిధులు మాత్రం వాటిని ఖండిస్తున్నారు. ప్రతి కంపెనీ నిబంధనల్ని పాటిస్తుందని, అలా పాటించకపోతే లైసెన్సులు రద్దవుతాయని చెప్తుంది. నాణ్యత తక్కువగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు వీళ్ళు. కాకపోతే డాక్టర్లకు బహుమతులు, రిప్రజెంటేటివ్ల ఖర్చులు పెట్టడం కనుక తక్కువ ధరకు ఇవ్వగలుగుతామని చెప్తున్నారు. నాణ్యత లేకపోతే తాము ఎందుకు అనుమతిస్తున్నామని ప్రభుత్వం కూడా అంటోంది. వైద్యులను నేరుగా మందుల పేర్లు రాయకుండా సాధ్యమైనంత వరకు జెనరిక్ పేర్లనే రాయమంటున్నామని, ఈ మేరకు 2 సార్లు ఆదేశాలు కూడా ఇచ్చామని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా స్పష్టం చేస్తోంది. అందరి వాదనలు వింటే ఏ ఒక్కరిది తప్పన్నట్లు అనిపించదు. కానీ లోతుగా చూస్తే మాత్రం అస్సలు గుట్టు బయటపడుతుంది. మందుల నాణ్యతను నియంత్రించే ప్రభుత్వం అన్ని జెనరిక్లే అయినప్పుడు ఒకే జెనరిక్ మందుకు ఇన్ని రకాల ధరలు ఎందుకున్నాయని ఎన్నడూ ప్రశ్నించదు. అలా ప్రశ్నిస్తే ఇలా ధరల్లో తేడా ఉండదు. ఒక మందుకు ఒకే ధర అనేది బహుశా ఊహల్లో మాత్రమే సాధ్యమవుతుందేమో. ధరలపై ఎలాగూ నియంత్రణ లేదు. బడా ఫార్మా సంస్థలకేమో లాభాలు కావాలి. మందులకు బహిరంగంగా ప్రచారం చేయకూడదు కనుక ఆ పనిని డాక్టర్ల ద్వారా చేయిస్తుంటాయి. ప్రచారానికి వెచ్చించాల్సిన సొమ్మును డాక్టర్ల విదేశీ పర్యటనలకు, ఖరీదైన బహుమతులకు వెచ్చిస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక కంపెనీ బాగుంటేనే తమ బాగు కనుక డాక్టర్లు, ఆసుపత్రులు సైతం ఆ బ్రాండ్ మందులే రాస్తారు. చౌకగా దొరికే ఇతర జెనరిక్ మెడిసిన్ జోలికి వెళ్ళరు. మెడికల్ షాప్లేమో డాక్టర్లు రాసిన మందులు లేకపోతే కొన్ని సందర్భాల్లో జెనరిక్లు ఇస్తూ ఉంటాయి. అయితే వాటిపై డిస్కౌంట్ ఇవ్వకుండా ఆ జెనరిక్స్పై ముద్రించిన రేట్కే ఇస్తాయి. అది యూజువల్గా చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రాండ్ లేని జెనరిక్లకు కంపెనీలు అంత రేట్ పెట్టకూడదు.
కానీ డిస్ట్రిబ్యూటర్ల నెట్వర్క్ ఉండదు. మందుల షాపుల వాళ్ళు తామే చొరవతో వాటిని అమ్మాలి కనుక వాటికి 70 నుంచి 80% లాభాలు ఇవ్వడానికి అంత రేటు పెడతారు. అంతిమంగా నష్టపోతున్నది మాత్రం రోగే. ఒకవైపు వ్యాధి, మరోవైపు వీళ్ళందరి ధన దాహానికి బలవుతున్నది వినియోగదారుడే. అసలు జెనరిక్ మెడిసిన్ అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే మన దేశంలోని కంపెనీలు తయారు చేసి విక్రయిస్తున్నవన్నీ జెనరిక్ మందులే. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా వంటి దేశీ దిగ్గజాలు తయారు చేస్తున్న మందులన్నీ జెనరిక్సే. ఎందుకంటే ఇండియాలో ఏ కంపెనీ కూడా ఇప్పటిదాకా సొంత మందు ఒక్కటి కూడా ఆవిష్కరించలేదు. ఇవి తయారు చేస్తున్న మందులన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో విదేశీ కంపెనీ కనుగొన్నదే. రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో అందులోని ఔషధాలని వేరు చేసి అదే మోతాదులో ఈ కంపెనీలు సొంత మందులు తయారు చేస్తాయి. వాటినే జెనరిక్ మందులుగా పిలుస్తారు. కొన్ని ఫార్మా కంపెనీలు వివిధ వ్యాధులకు మందులు తయారు చేయడానికి సొంతగా పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటాయి. కొన్నేళ్ల పాటు అధిక వ్యయ ప్రాసలు కోర్చి ట్రయల్స్ వంటివి నిర్వహించి మందును కనుగొని వాటికి అనుమతులు సంపాదిస్తాయి. ఆ కంపెనీ సదరు మందు కోసం అప్పటికే బోల్డంత డబ్బు వెచ్చించి ఉంటుంది కనుక ఆ మందుపై దానికి పేటెంట్ హక్కులు ఉంటాయి. సాధారణంగా ఈ హక్కులు 20 ఏళ్ల పాటు ఉంటాయి. 20 ఏళ్ళు ముగిసే వరకు ఆ కంపెనీ ఒక్కటే దాన్ని తయారు చేస్తుంది. దాని ధర కూడా ఎక్కువే ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్లలోగా ఏదైనా ఇతర కంపెనీ ఆ మందును తయారు చేయాలంటే కనుగొన్న కంపెనీకి రాయల్టీ ఇవ్వాలి. కానీ 20 ఏళ్ళు ముగిశాక పేటెంట్ హక్కులు పోతాయి. అప్పుడు ఏ కంపెనీ అయినా దాన్ని తయారు చేయొచ్చు. అదే జెనరిక్. ఇండియాలో కంపెనీలన్నీ తయారు చేస్తున్నవి ఇవే. 20 ఏళ్ల తర్వాత దాన్ని కనుగొన్న కంపెనీ కూడా పోటీ ఉంటుంది కాబట్టి ధర తగ్గించేస్తుంది. ఒక మందుకు తక్కువ ధరలో ఇంకా ఏ జెనరిక్స్ దొరుకుతున్నాయో తెలుసుకునే అవకాశం కూడా ఉంది. నిజానికి ఇప్పుడు చాలా మందుల షాపుల్లో కంప్యూటర్స్లో ఒక మందు ఎంటర్ చేయగానే దానికి ప్రత్యామ్నాయ మందులు ఏంటన్నది చెప్పే సాఫ్ట్వేర్ ఉంది. 1mg.com, genericwala.com ఇంకా పలు వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్లో వాడటానికి 1mg యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిలో ఒక మందు పేరును ఎంటర్ చేయగానే అది ఎందుకు పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఆ మందులో ఏ ఏ ఔషధాలు ఉంటాయి, ధర ఎంత, దానికి ప్రత్యామ్నాయ మందులేంటి, వాటి ధరలెంత, ఈ వివరాలన్నీ వచ్చేస్తాయి. ప్రతి మందును ఏ కంపెనీ తయారు చేసిందో కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి మందులు కొనుక్కోవచ్చు. ఇక జెనరిక్ మందుల వల్ల 3 పైగా డబ్బు మిగులుతుంది. నెలకు 4,000 రూపాయలకు పైగా అయ్యే ఖర్చు 1,000 రూపాయలకు తగ్గిపోతుంది. సో బీ అలర్ట్, గో ఫర్ జెనరిక్ మెడిసిన్స్.